హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్‌లో ఏపీ హిస్టరీకి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్‌కి సంబంధించి వీడియోస్ అనేవి మనం సిరీస్ ప్రకారం అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మన ఇండియన్ పాలిటిక్స్‌కి సంబంధించి నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి వీడియో అనేది ఫస్ట్ పార్ట్ కింద మన ఛానల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా సరే మీలో గనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత మీరు సెకండ్ పార్ట్ కింద కంటిన్యూషన్ కింద మీరు ఈ వీడియో చూడండి. అదేవిధంగా ఇంక మనం నెక్స్ట్ చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే, మన రాజ్యాంగం అనేది ఏ విధంగా పరిణామం చెందింది. అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పటి నుండి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాలేంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి చట్టాలనేవి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క చట్టాల ద్వారా మనం మన భారతదేశానికి వాళ్ళు అమలు తెచ్చినటువంటి చట్టాల్లోంచి మనం ఏ చట్టాలని స్వీకరించడం జరిగింది. అసలు ఈ చట్టాలనేవి వాళ్ళు ఎందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి గల కారణాలేంటి. అసలు మెయిన్‌గా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌లో కీ రోల్ ప్లే చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? అనే ఒక చరిత్రతో మనం ఈ యొక్క పాలిటీ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటంటే, సో మనకి పాలిటీ ఏంటంటే, మనకి ఇండియన్ హిస్టరీతో కొద్దిగా సంబంధం ఉంటుందనమాట. అంటే ఇండియన్ హిస్టరీలో ఎవరైతే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా పాలిటీ అనేది కూడా అర్థమవుతుందనమాట. సో ఇప్పుడేంటంటే అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటంటే క్రీస్తు శకం 1600 సంవత్సరాలు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ క్యాపిటల్ అయినటువంటి లండన్‌లో ఏంటంటే వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారు. అదేంటంటే భారతదేశంలో చాలా సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా అనేకమైనటువంటి తేయాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, కాఫీ, టీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి అవి ఎక్కువగా ఏంటంటే అక్కడున్న కంట్రీస్ ఏంటంటే కోల్డ్ కంట్రీస్ కాబట్టి, మనం గనక అక్కడ దొరికేటువంటి సుగంధ ద్రవ్యాలని, అదేవిధంగా టీకి సంబంధించి గానీ, లేదా కాఫీకి సంబంధించిన పంటలన్నీ కూడా మనం ఎక్కువ రేటుకి గనుక ఇక్కడ అమ్ముకున్నట్టయితే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంగ్లాండ్‌లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు ఏం చేస్తారంటే, అప్పుడు బ్రిటిష్ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఏం చేస్తారంటే ఒక పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ తీసుకొని ఏం చేస్తారంటే, ఆ పర్మిషన్ ప్రకారం మేము ఇండియా వెళ్లి ఇండియాలో ఏంటంటే మేము ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాము. దానికి మీ దగ్గర నుంచి పర్మిషన్ కావాలని చెప్పి ఒక పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు మన ఇండియాకి రావడం జరుగుతుంది. ఎప్పుడొస్తారంటే క్రీస్తు శకం 1608లో హెక్టర్ అనే షిప్ ద్వారా మన ఇండియాకి నౌకాయానం ద్వారా రావడం జరుగుతుంది. అంటే అప్పట్లో మనకి రవాణా అనేది కేవలం నౌకాయానం ద్వారా జరిగేది కాబట్టి దేశీయంగా అయినా సరే, అంతర్జాతీయంగా అయినా సరే మనకి ఈ యొక్క నౌకాయానం ద్వారానే మన ఇండియాకి రావడం జరిగింది. సో తర్వాత ఏం జరుగుతుందంటే, మన ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియాని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరంటే అప్పుడు మొఘలులు మన ఇండియాని పరిపాలిస్తా ఉంటారు. మన మొఘలులు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు మొఘలులు పరిపాలించినటువంటి రాజు ఎవరంటే జహంగీర్ అనమాట. అంటే మొఘల్లో ఉన్నటువంటి రాజు, ఈ యొక్క జహంగీర్ రాజు మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో ఇతను ఏం చేస్తాడంటే, క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత జేమ్సన్ కింగ్ అవుతాడు. ఈ జేమ్సన్ ఏం చేస్తాడంటే కింగ్ తన అసిస్టెంట్ కింద సర్ థామస్ రాయ్‌ని మీరు ఇండియా వెళ్ళండి. ఇండియా వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ మన వ్యాపారం ఎలా చేసుకోవచ్చు? అక్కడ వ్యాపారం చేసుకుంటే మనకి ఎంత లాభం వస్తది? ఈ విధంగా ఒక స్టాటిస్టిక్స్ కింద అంచనా వేయమని చెప్పి సర్ థామస్ రాయ్‌ని మనకి జేమ్సన్ కింగ్ ఇండియాకి పంపిస్తారనమాట. సో ఇండియాకి పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు ఉన్నటువంటి జహంగీర్ అంటే మొఘల్ రాజు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క జహంగీర్ ఏం చేస్తాడంటే వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్‌గా ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి మనకి మొఘల్ రాజు అయినటువంటి జహంగీర్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా మన ఇండియాలో చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఈస్ట్ ఇండియా అనే కంపెనీ వారు ఆ తర్వాత ఏం చేస్తారంటే సుమారు 200 సంవత్సరాల పైగానే మన భారతదేశాన్ని పాలించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపారం కోసం వస్తారు. సో ఈ విధంగా వ్యాపారం కోసం వచ్చిన తర్వాత అనేక కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఇయన్నీ కూడా జరిగిన తర్వాత ఏంటంటే పూర్తిగా మన భారతదేశం యొక్క పరిపాలన అంతా కూడా బ్రిటిష్ వారి చేతి కిందకి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి అదేవిధంగా ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్‌కి గల సంబంధం ఏంటంటే, సో ఎప్పుడైతే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే 1769లో ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి బెంగాల్ ఏం జరుగుతుందంటే ఒక కరువు అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఆ కరువు వల్ల. అదేవిధంగా 1772లో ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ భారతదేశంలో పరిస్థితులు అనేవి అంతా బాగాలి. ఇక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా బిజినెస్‌లో ఏంటంటే లాస్ జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళందరిలో ఏంటంటే కరప్షన్ అనేది ఎక్కువైపోయింది. సో వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అనేది సరిపోవట్లేదన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే వ్యాపారం చేస్తారో ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ వారికి అమౌంట్ అనేది సంవత్సరం పంపిస్తా ఉండాలి. అంటే సుమారు ఏంటంటే 42 కోట్ల రూపాయలు అప్పటి లెక్కల ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఇక్కడ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పంపిస్తా ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా చావులు అదేవిధంగా ఈ విధంగా ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళకి దరఖాస్తు చేసుకుంటారు. ఏవండీ మాకు ఈ విధంగా ఇక్కడ మనకి మా యొక్క బిజినెస్ అనేది లాస్‌లో ఉంది కాబట్టి మీరు హెల్ప్ చేయమని చెప్పి అక్కడ బ్రిటిష్ వాళ్ళని అడగడం జరుగుతుందన్నమాట.
సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ బ్రిటిష్ వాళ్ళకి ఒక డౌట్ వస్తదనమాట. అదేంటి వీళ్ళు మన దగ్గర పర్మిషన్ తీసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేశారు గదా! ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం బానే కొనసాగింది. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మనల్ని అప్పడుగుతున్నారేంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వస్తదనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అసలు అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేయడానికి అంటే ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అంతకుముందు వరకు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండేది. సో దీనికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి చట్టాలు గాని ఏమీ కూడా లేవనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి అంటే రెగ్యులేట్ చేయడానికి. సో రెగ్యులేట్ అంటే దాంట్లోనే అర్థం ఉంది. సో జనరల్‌గా రెగ్యులేట్ అంటే ఏంటి మనం ఫ్యాన్ రెగ్యులేటర్ చూసే ఉంటాం. ఫ్యాన్ రెగ్యులేటర్ ఎందుకు యూజ్ చేస్తాం? మన యొక్క స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి అంటే తగ్గించడానికి లేదా పెంచడానికి. సో అదే అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ కూడా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి మనకి 1773లో ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులేటింగ్ యాక్ట్‌ని ఒకటి పాస్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చూడండి. అప్పట్లో ఏంటంటే మనకి 3 ప్రెసిడెన్సీలు అనేవి ఉండేవి. అంటే ఏంటంటే రాజ్యాలను ఏ విధంగా అంటాం అదే విధంగా మనకి ప్రెసిడెన్సీలు అనమాట. అంటే మద్రాసు, బెంగాల్, బాంబే ఈ విధంగా 3 ప్రెసిడెన్సీస్ అనేవి అప్పుడు ఉండేయన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క 1773 యాక్ట్ కింద ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఏం చేస్తారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా అప్పుడు ఏంటంటే బెంగాల్ అదే విధంగా ఈ యొక్క మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీస్ అనేవి స్వతహాగా వాళ్ళ కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిపాలన కొనసాగుతూ ఉండేది. కానీ ఈ యొక్క యాక్ట్ ద్వారా ఏం చేశారంటే బెంగాల్ గవర్నర్ కింద మిగిలినటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారంటే మద్రాస్ గవర్నర్ అయినా సరే, బాంబే గవర్నర్ అయినా సరే బెంగాల్ గవర్నర్ కింద యాక్ట్ చేయాలి. అందువల్ల అంటే బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో అతను చెప్పే సూచనలు, సలహాలు కింద ఉన్నటువంటి మద్రాస్ సంబంధించి కానీ, బాంబేకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ, ఈ జనరల్స్ కానీ పాటించాలి కాబట్టి అందువల్ల ఏం చేశారంటే ఈ యొక్క గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ కింద వాళ్ళు సెపరేట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆ విధంగా మనకి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే వారన్ హేస్టింగ్ అనమాట. మనకి ఈ విధంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఏంటంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇక వారన్ హేస్టింగ్ ఇతను హెల్ప్ చేయడానికి మనకి కింద 4 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. అదే విధంగా ఇక్కడ మద్రాస్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు. వీళ్ళ కింద కూడా 4 మెంబర్స్ ఉంటారు. అదే విధంగా బొంబాయి గవర్నర్ కింద కూడా 4 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. సో ఈ విధంగా మెయిన్ ఏంటంటే బెంగాల్ కింద మిగిలినటువంటి జనరల్స్ గవర్నర్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని వీళ్ళు రద్దు చేయడం జరిగింది. సో ద్వంద్వ ప్రభుత్వం రద్దు ఏంటంటే అప్పట్లో ఏంటంటే బెంగాల్ ప్రభుత్వంలో 2 గవర్నమెంట్స్ అనేవి ఉండేవి అనమాట. అంటే ఏంటంటే అప్పుడు బెంగాల్ పరిపాలిస్తున్న నవాబు వాళ్ళతో పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా అంటే నవాబు ఏంటంటే దివానీ రైట్స్ సంబంధించిన అధికారం మొత్తం కూడా ఏంటంటే నవాబు దగ్గర ఉండేది. అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా ట్యాక్స్ కలెక్షన్ సంబంధించిన రైట్స్ అన్ని కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఉండేది. సో ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే ఈ విధంగా ఉండడం వల్ల జనాల్లో ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అదే విధంగా మమ్మల్ని పరిపాలించేటువంటి యొక్క నవాబు అనేది మా యొక్క సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు చెప్పి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతాడంటే ఆ ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసినటువంటి చట్టం ఏది 1773, 1784 లేదా పిట్స్ ఇండియా యాక్ట్ ఈ విధంగా అడుగుతాడు అనమాట. సో ఆ విధంగా ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. అదే విధంగా బ్రిటిష్ పాలనకు తొలిమెట్టు కింద మనం ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్‌ని తీసుకురావడం జరిగిందనమాట. అదే విధంగా ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదనమాట. అంటే డైరెక్ట్‌గా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ యొక్క యాక్ట్స్ ద్వారా ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని లేదా వాళ్ళ యొక్క కంపెనీని వాళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుందనమాట. అదే విధంగా భారత్‌లో జరిగే రెవెన్యూ గాని, సివిల్ గాని, మిలిటరీకి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు కూడా ఏం చేస్తారంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు ఎక్కడ ఉంటారంటే 24 మంది వీళ్ళు బ్రిటన్‌లో ఉంటారు. అంటే యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో జరిగేటువంటి ఏ రెవెన్యూ సంబంధించిన సరే, సివిల్‌కి సంబంధించినటువంటి మ్యాటర్స్ గాని, మిలిటరీకి సంబంధించినటువంటి అన్ని కూడా అంశాలు కూడా ఏంటంటే వీళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్‌కి అందించాలని చెప్పి ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క 1774 యాక్ట్‌లో ఏంటంటే మనకి సుప్రీం కోర్ట్ అనేది మేజర్‌గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్‌తో పాటు 3 జడ్జెస్ ఉంటారన్నమాట. అంటే 1+3 జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. సో అంటే ఏంటంటే సుప్రీం కోర్ట్ మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన చట్టం ఏది అంటే మనకి ఈ విధంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో అదే విధంగా ఏంటంటే ఈ యొక్క సుప్రీం కోర్ట్‌లో వచ్చినటువంటి తీర్పులన్నీ ఏంటంటే అంతిమం కాదనమాట. అంటే సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళకి ఫేవర్ గానే ఏర్పాటు చేసుకున్నారనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క సుప్రీం కోర్ట్‌లో ఏదైతే తీర్పులు ఇచ్చారో అవన్నీ ఫైనల్ కాదనమాట. అవన్నీ ఏంటంటే లండన్‌లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ ఉంటుంది. ఆ ప్రివీ కౌన్సిల్‌కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ యొక్క చట్టంలో మనకి ఎప్పుడైతే ఇక్కడ సుప్రీం కోర్ట్ అనేది ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆల్రెడీ మనం గవర్నర్ జనరల్స్ కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో 4 మెంబర్స్ అంటే 4 మెంబర్స్ ఉంటారని చూసాం కదా! సో ఇక్కడ ఏం జరిగేదంటే ఇక్కడ ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేశారో ఈ యొక్క సుప్రీం కోర్ట్‌కి ఫస్ట్ జడ్జి ఎవరంటే మనకి చీఫ్ జస్టిస్ ఎలిజా ఇంఫే. ఈ ఎలిజా ఇంఫేకి మనకి అదేవిధంగా బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేయన్నమాట.
ఎందుకనంటే అధికారం అనేది బెంగాల్ గవర్నర్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ చేతిలో ఉంది. తీర్పులనేవి మనకి సుప్రీంకోర్టు చేతిలో ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల మనకి యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళకి అంతగా సాయం చేయలేదని చెప్పాలి. సో, తర్వాత ఏం జరుగుతుందంటే దీనిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సరిచేయడానికి ఏం చేస్తారంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ దీన్ని తెలుగులో ఏమంటారంటే విస్తరణ చట్టం అంటారు. ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో, ఈ చట్టం ఎవరు సూచనల మేరకు తీసుకొస్తారంటే టౌచత్ కమిటీ సూచనల మేరకు మనకి ఈ చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. సో, దీంట్లో ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం 1773లో గవర్నర్ జనరల్‌కి తక్కువ పవర్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, సుప్రీం కోర్ట్‌కిను గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్స్ గొడవలైతుందని చూసాం కదా! సో, ఇప్పుడేం చేస్తారంటే ఈ యొక్క చట్టం ద్వారా గవర్నర్ జనరల్‌కి ఎక్కువగా అధికారాలనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే విధంగా సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క 1773లో స్థాపించిన సుప్రీం కోర్టుకి ఏంటంటే తక్కువ అధికారాలు అనేది కట్టబెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా బెంగాల్ గవర్నర్ జనరల్కి ఎక్కువగా అధికారాలు అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఏదైతే సుప్రీం కోర్టు ఉందో ఈ సుప్రీం కోర్టు ఏం చేయాలంటే తక్కువ అధికారాలు మాత్రమే కలిగి ఉంది అనమాట. అంటే అది కలకత్తాలో ఉంది కాబట్టి కలకత్తాలో జరిగినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదా కలకత్తాకి సంబంధించి అంటే కలకత్తా కోర్టు జ్యుడిక్షియల్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీర్పు చెప్పాలని చెప్పి వీళ్ళు ఒక చట్టం అనేది పాస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏం జరిగిందంటే ఈ యొక్క సుప్రీం కోర్ట్ అనేది ఎవరికైనా హిందువులు కనుక గొడవ వస్తే కనుక హిందూ లాస్ ప్రకారం అదేవిధంగా ఎవరైనా సరే ముస్లిమ్స్ కనుక సుప్రీం కోర్టుకు వచ్చినట్లయితే ముస్లిమ్స్ లాస్ ప్రకారం తీర్పు చూసి వాళ్ళకి ఏంటంటే తీర్పు చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు పెడతానికి మనకి ఈ విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడిందని చెప్పాలి. సో దీంతో ఏంటంటే ఈ యొక్క లోపాలను సవరించడానికి మనకి తర్వాత చట్టాలు అనేవి రావడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే పిట్ ఇండియా యాక్ట్ దీన్ని 1784 పిట్స్ ఇండియా చట్టం అంటారు. అంటే ఈ యొక్క పిట్ ఏంటంటే ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ పేరు అనమాట. అంటే బ్రిటన్ లో ఉన్నటువంటి నాటి ప్రధాని అయినటువంటి విలియం పిట్ పేరు మీద మనకి ఈ యొక్క పిట్ ఇండియా చట్టం అనేది వస్తుంది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే మేజర్ చేంజెస్ ఏంటంటే సో ఆల్రెడీ మనం చూసాం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేయడానికి మనకి చట్టాలు అనేవి తీసుకురావడం జరుగుతుందని చెప్పాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏంటంటే ఇక్కడ మనకి మేజర్ గా 2 బ్రాంచెస్ కింద డివైడ్ చేయడం జరిగింది ఈ చట్టాన్ని. ఇక్కడ ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అదే విధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి 2 పార్ట్స్ కింద ఈ యొక్క చట్టంలో డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే 24 మంది మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగేటువంటి ట్రేడ్ కి సంబంధించినటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పొలిటికల్ మ్యాటర్స్ అంటే భారతీయ రాజకీయానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కానీ లేదా సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి 6 సభ్యులు బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేయవలసి ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ యొక్క చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. అదేవిధంగా అంటే దీని ద్వారా ఏంటంటే డ్యూయల్ గవర్నమెంట్ ని వాళ్ళు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి ఇండియాలో ఇండైరెక్ట్ గా మనకి అప్పట్లోనే యొక్క ద్వంద్వ ప్రభుత్వం అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానంటే పవర్స్ మొత్తం ఏంటి పొలిటికల్ గా ఉన్న పవర్స్ మొత్తం కూడా బ్రిటిష్ క్రౌన్ చేతుల్లో ఉండేవి. రెవెన్యూకి సంబంధించినటువంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ట్రేడ్స్ మొత్తం కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉండే కాబట్టి ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వం అనేది మనకి యొక్క పిట్ ఇండియా చట్టంలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం 1773 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే 1773 యాక్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటంటే మనకి 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. అంటే గవర్నర్ జనరల్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కింద మనకి 4 అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క విలియం పిట్ చట్ట ప్రకారం ఏం చేశారంటే ఈ యొక్క నలుగురు యొక్క సభ్యులు ఏం చేశారంటే ముగ్గురు సభ్యుల కింద చేయడం జరిగింది అనమాట. అంటే ఒక సభ్యుని తీసివేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే తర్వాత ఏంటంటే బొంబాయి మద్రాస్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని తొలగించడం జరిగింది. మన ఆల్రెడీ 1773 యాక్ట్ లో ఏంటంటే బెంగాల్ అదే విధంగా మద్రాస్ బాంబే గవర్నర్స్ ఉన్నారు. బెంగాల్ గవర్నర్ కింద బొంబాయి మద్రాస్ గవర్నర్ యాక్ట్ చేయాలని చెప్పాము. బట్ ఈ యొక్క యాక్ట్ లో ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి అధికారులు ఏవైతే ఉన్నాయో అంటే బొంబాయి మద్రాస్ సంబంధించిన గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క స్వయం నిర్ణయ అధికారాన్ని తొలగించడం జరిగింది అనమాట. అంటే పూర్తి అధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కి అందించడం జరిగింది. అదే విధంగా ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కౌన్సిల్ లో మనకి 4 ఉన్నటువంటి మెంబర్స్ ని అంటే 4 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురు తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా ముగ్గురు తగ్గించడం వల్ల వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగాల్ గవర్నర్ జనరల్ కి ఏదైనా యాక్ట్ పాస్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముగ్గురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఎవరైనా సరే ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక అదే యాక్ట్ అనేది పాస్ అయిపోతుంది అనమాట. అంటే చట్టం అనేది పాస్ అయిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నర్ జనరల్ ఏదో ఒక చట్టం తెచ్చాడు, భారతదేశంలో ఏదో సమ్ కంపెనీ పెడదామని చెప్పి ఒక చట్టం తెచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఒకళ్ళు మాత్రమే అతనితో ఏకీభవించారు, మిగిలినటువంటి ఇద్దరు ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది అనుకుందాం మనం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురులో ఆల్రెడీ ఒకళ్ళు ఏకీభించడం జరిగింది. ఇతను ఏంటంటే గవర్నర్ జనరల్ తో పాటు ఉన్నాడు కాబట్టి అంటే ఇక్కడ 2 ఓట్స్ అనేవి
ఈ యొక్క ఫ్యాక్టరీ లేదా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి పడినాయి. మిగిలినటువంటి 2 ఓట్స్ అనేవి ఆపోజిట్‌గా పడినాయన్నమాట. అంటే వ్యతిరేకంగా పడినాయి. సో, ఇప్పుడేంటంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్‌కి వీటో పవర్ ఉందన్నమాట. అంటే వీటో పవర్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇతను కూడా ఇంకా వేరే డెసిషన్ తీసుకోవచ్చు కాబట్టి అంటే వీటో పవర్ ఏంటంటే ఎప్పుడైతే సమానంగా వాళ్ళకి వీళ్ళకి సమానంగా ఓట్లు పడినాయో వీటో పవర్ ద్వారా ఏం చేస్తాడంటే ఆ చట్టాన్ని డైరెక్ట్‌గా ఈ యొక్క బెంగాల్ గవర్నర్ పాస్ చేసేస్తాడన్నమాట. అంటే దీనికి సంబంధించి విలియం పిట్ యాక్ట్ ద్వారా మనం ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్‌కి అనేక అధికారాలనేవి కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా బ్రిటిష్‌కే చెందును అని చెప్పి మనకి ఈ యొక్క యాక్ట్ ద్వారా చెప్పడం జరిగింది. సో, ఎందుకంటే అప్పట్లో ఏంటంటే ఈ యొక్క ఇంగ్లాండ్‌కి సంబంధించిన కంపెనీలన్నీ ఏంటంటే అమెరికాలో కూడా వాళ్ళ యొక్క వ్యాపారం కోసం కంపెనీలనేవి పెట్టుకోవడం జరిగింది. సో, అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని కొనసాగిస్తుందో వాళ్ళేంటంటే స్వతంత్రంగా వ్యవహరించడం స్టార్ట్ చేస్తారనమాట. మాకు బ్రిటిష్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని స్టార్ట్ చేశారు కాబట్టి, ఈ విధంగా అమెరికాలో జరిగిన సీనే గనక ఇండియాలో కూడా జరిగితే గనక బ్రిటిష్ వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటి వరకు సంపాదించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా బ్రిటిష్ వారికే చెందుతాయని చెప్పి మనకి యాక్ట్‌లో పాస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనం 1719 యాక్ట్ అనమాట. ఈ యొక్క 1719 యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి లార్డ్ కార్న్వాలిస్ మనకి బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతాడు. ఇతనేంటంటే ఇక్కడ 2 కండిషన్స్ పెడతాడు. ఈ యాక్ట్ పాస్ అవ్వడానికి ఇతనేంటంటే గవర్నర్ జనరల్‌కి మిగిలినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా బెంగాల్ గవర్నర్ జనరల్‌కి ఇమ్మంటాడు. అదే విధంగా కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అంటే ఇండియాలో ఉన్నటువంటి మిలిటరీ పవర్‌కి సంబంధించి గాని లేదా ఆర్మీకి సంబంధించిన పవర్స్ అన్నీ కూడా ఇవి కూడా బెంగాల్ గవర్నర్ జనరల్‌కే ఇవ్వండి అని చెప్పి ఈ యొక్క 1786 యాక్ట్ ద్వారా ఇతను అడగడం జరుగుతుంది. సో, దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క 1786 యాక్ట్ ద్వారా లార్డ్ కార్న్వాలిస్ మనకి గవర్నర్ జనరల్ కింద ఉంటాడు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి ఉన్నటువంటి అన్ని అధికారాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పాలి. అంటే పూర్తిగా ఏంటంటే వాళ్ళకి తీసివేయడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి యాక్ట్ ఆఫ్ 1793. సో, ఈ యొక్క యాక్ట్ ఆఫ్ 1793 ప్రకారం ఏంటంటే మరిన్ని అధికారాలు అంటే ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ సుప్రీం కోర్ట్ కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క అధికారాలను కూడా వీటో పవర్ ద్వారా తీసేసుకున్నాడు. అదేవిధంగా కమాండర్ ఇన్ చీఫ్ అంటే మిలిటరీకి సంబంధించినటువంటి అధికారాలు కూడా మనకి కేవలం యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే సెపరేట్ గా కమాండర్ ఇన్ చీఫ్ పోస్ట్ అనమాట. అంటే ఎవరైతే మిలిటరీ ఉన్నారో ఇండియాలో వాళ్ళకి సంబంధించి ఒక కమాండర్ పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అంటే కొత్తగా ఈ యొక్క పోస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో, అంతకు ముందు ఏంటంటే ఇక్కడ మనకి యాక్ట్ లో చూసినట్లయితే 1786 యాక్ట్ లో ఇక్కడ లార్డ్ కార్న్వాలిస్ మనకి గవర్నర్ జనరల్ గా ఉండేవాడు. అదేవిధంగా కమాండర్ ఇన్ చీఫ్ గా కూడా ఉండేవాడు అనమాట. ఇక్కడ 1793 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ పాస్ట్ అనేది సెపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎవరైనా సరే పొరపాటున గనక బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ నచ్చకపోతే కనుక బయటికి వెళ్ళినట్లయితే వెంటనే వాళ్ళని ఖచ్చితంగా రాజీనామా చేయండి. వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు యాక్ట్ కూడా పాస్ చేయడం జరిగిందనమాట. సో, తర్వాత ఏంటంటే మనకి శాలరీ కూడా ఏంటంటే మన ఇండియా నుంచే పంపించాలని చెప్పి వాళ్ళు ఒక ఆర్డినెన్స్ అనేది జారీ చేశారనమాట. అంటే ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఎవరైతే మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వారు కంట్రోల్ చేస్తున్నారో అప్పటి వరకు ఏంటంటే మనకి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కౌన్సిల్ సంబంధించినటువంటి కలెక్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది పూర్తిగా వాళ్ళు పే చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి పూర్తిగా ఇండియా నుంచే ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరే తీసుకోండి. అంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏదైతే వాళ్ళు వ్యాపారం నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన శాలరీస్ అన్నీ కూడా ఏంటంటే మీరు ఇండియా నుంచి మీరే వసూలు చేసుకోండి. మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో చెప్పడం జరిగిందనమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ యొక్క సంబంధాలను తెంచుకోవడం కోసం ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీస్ కూడా మన ఇండియా నుంచే ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట ఈ యాక్ట్ లో. తర్వాత చూసినట్లయితే మనకి చార్టర్ యాక్ట్ 1813 అనమాట. అంటే 1813 చార్టర్ యాక్ట్ అనమాట. సో, దీని ప్రకారం ఏంటంటే మనకి సో, ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నటువంటి అన్ని అధికారాలు లేదా అన్ని కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వాళ్ళు తీసుకోవడం జరిగింది కాబట్టి మోనోపోలీ ఎండ్ అయిపోయింది అనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఫస్ట్ లో మనం 1600 ఏదైతే వీళ్ళకి వ్యాపారం చేసుకుని పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ అనేది పూర్తిగా మనకి యొక్క 1813 యాక్ట్ ద్వారా ఏంటంటే మోనోపోలీ అనేది ఎండ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇంకా వ్యాపారం నిర్వహించుకోకూడదు అనమాట. అంటే బ్రిటిష్ లో ఉన్నటువంటి వేరే కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ లో వేరే కంపెనీ వాళ్ళు భారత్ లో వ్యాపారం చేసుకోవాలంటే కనుక వాళ్ళు కూడా వచ్చి వ్యాపారం ఈ యొక్క చార్టర్ యాక్ట్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అంటే మిగిలినటువంటి బ్రిటిష్ కంపెనీ వాళ్ళు భారత్ లో వ్యాపారం చేసుకోవచ్చు. సో, తర్వాత ఏంటంటే మనకి అదేవిధంగా టీకి సంబంధించిన బిజినెస్ కానీ అదేవిధంగా
చైనాతో సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి ఏంటంటే పూర్తిగా ఈ 2 మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకుంటది. మిగిలినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ నుంచి మరి ఏ కంపెనీ అయినా సరే ఇండియా వచ్చి వ్యాపారం నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఈ చట్టం ద్వారా పూర్తిగా తీసుకురావడం జరిగిందనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే మనకి ₹1,00,000 అనేది ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కింద ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే ఒక నిధి అనేది ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయించడం ఇండియా వాళ్ళు కేటాయించడం అని చెప్పి ఈ యొక్క చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీస్ అనేవి మనకి ఈ యొక్క 1813 చార్టర్ యాక్ట్ ద్వారా మన ఇండియాలో ప్రవేశించడం జరిగింది అనమాట. అంటే మన క్రైస్తవ మతం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా అయితే వ్యాప్తి చెందిందో సో దీనికి మూల కారణం ఏంటంటే మనకి ఈ యొక్క 1813 చట్టం ప్రకారం మనకి క్రిస్టియన్ మిషనరీస్ అనేవి మన ఇండియాలో కూడా ఎంటర్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే క్రిస్టియానిటీని వాళ్ళు ప్రచారం చేసుకోవడం సాగించారన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ మనకి డీఇండస్ట్రియలైజేషన్ జరిగిందనమాట. ఈ యొక్క 1813 యాక్ట్లో ఏంటంటే మనకి డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే మనకి ఇక్కడ భారత్లో కార్యకలాపాలు నిర్వహించినప్పుడు ఏం జరిగిందంటే సో ఎంతో కొంత ఉన్నటువంటి భారతీయ ప్రొడక్ట్స్ అంటే మన భారత్లో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశ వ్యాపారులు ఎంతో కొంత లాభంతో అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఇక్కడ మోనోపొలీ ఎండ్ అయిపోయిందో బ్రిటిష్‌లో ఉన్నటువంటి అనేక కంపెనీ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా అనేక కంపెనీల వాళ్ళు బ్రిటిష్ నుంచి మన ఇండియాకి రావడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే వ్యాపారం ఉందో అదంతా కూడా దెబ్బతినిపోయిందన్నమాట. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు విలాసవంతమైన వస్తువులు అదే విధంగా క్వాలిటీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మన ఇండియాకి తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో పారిశ్రామిక విప్లవం అనేది చాలా తగ్గిపోయిందనమాట. సో ఇది 1813కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట. సో నెక్స్ట్ మనం వీడియో లెంత్ పెద్ద అయిపోతుంది కాబట్టి 1853 యాక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రజెంట్ అప్డేట్ అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.